వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పేదలకు అండగా ఉంటూ సంక్షేమం అందిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పేదరిక నిర్మూలనకు అందరూ కృషి చేయాలని P4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెం ప్రజావేదిక సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. పేదవారందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తున్నామన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ చాలా ముందుందన్నారు. దేశంలోనే మెగా ఫర్నిచర్ పార్క్ గూడూరులో వస్తుందని, దీని ద్వారా 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నట్లు ఆయన వివరించారు. ప్రయత్నం సంక్షేమం. నా ప్రయత్నం ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బందులు లేకుండా మీకు పరిపాలన ఫలాలను అందించాలని నిన్నే మాట్లాడాను. సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు టెలికమ్యూనికేషన్లో 8% కొన్ని దిక్కల ఫోన్లు లీవ్. పేదవాళ్ళు కానీ అదే మరి రిమోట్ ఏరియాలో ఫోన్లు లేకపోతే అవసరమైతే ప్రత్యేకమైన సదుపాయాలు ఇస్తా. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలతో సహా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి తద్వారా ఏ పని కావాలన్నా నేరుగా అందజేసే పరిస్థితికి వస్తున్నాం. ప్రతి వారం సోమవారం వస్తే 2 గంటలు కూర్చుంటున్నాం. పరిపాలన ఫలితాలు మీకు ఎట్లంతున్నాయి, మీరు ఏ విధంగా అనుభవిస్తున్నారో అన్నీ కూడా నేను రివ్యూ చేస్తున్నాను. కానీ దురదృష్టం మన దగ్గర ఒక పార్టీ ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన అటర్ ఫ్లాప్ అయిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీకి తెలంగాణలో అవకాశం లేదని, ఆ పార్టీ అవసరం ఇక్కడ లేదన్నారు. 3 రోజుల పర్యటనలో నితిన్ నబీన్ ఏం చేశారు? రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఆయన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ తెలంగాణ పరిస్థితుల మీద, కుల సమీకరణ ఉద్యమం మీద ఆయనకు అవగాహన ఉందా అని నిలదీశారు. బీజేపీ ముక్త్ భారత్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. 3 రోజుల పర్యటన చేశారు. ఏం మాట్లాడినారు? కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ. అసలు ముబీన్కి తెలంగాణ మీద ఏదైనా అవగాహన ఉందా? అసలు తెలంగాణ ప్రజానైక్యం మీద, తెలంగాణ భౌగోళిక పరిస్థితి మీద, తెలంగాణ సాంఘిక పరిస్థితుల మీద, తెలంగాణ కుల సమీకరణ మీద, 1969 తెలంగాణ ఉద్యమం మీద, మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమం మీద అసలు ఏదైనా అవగాహన ఉందా? ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. 12.5 సంవత్సరాలుగా మీరు చేసిన అరాచక పాలన పట్ల ఇలా దేశ ప్రజలు కోరుకుంటుంది బీజేపీ ముక్త్ భారత్. ఏఐ, డేటా సైన్స్ వంటి సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసి ప్రసంగించారు. వర్సిటీలో కష్టపడినట్లే భవిష్యత్తులోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలన్నారు. సమాజంలో తమ వంతు పాత్ర పోషించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలని అధిరోహించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ముఖ్యమైందని, వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని రాష్ట్రపతి వివరించారు. By combining their knowledge with creativity, determination and a sense of responsibility, our youth can transform challenges into opportunities and contribute to building a more inclusive and prosperous India. Dear students, you are going to begin your careers at a transformative juncture when India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the energy, talent and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication.
వేల మంది విద్యార్థులు ఉన్న తొలి బ్యాచ్కు ఒక గుర్తింపు ఉంటుందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పథకాలు సాధించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తు కలల సాకారానికి ఇదో వేదికగా లోకేష్ అభివర్ణించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమన్నారు. It is a great honor to be present at the first convocation of the Central University of Andhra Pradesh. Every convocation is special, but the first convocation is forever historic. Degrees are awarded every year. History is written only once. Thousands of students will be graduating from this university in the years ahead, but only one batch will forever be remembered as the first batch. That honor, that legacy belongs to you. The Central University of Andhra Pradesh is more than a campus. It is a promise that every young mind, irrespective of background, deserves an opportunity to dream, learn and succeed. ప్రజలు కూడా వైసీపీని గొడ్డలి పార్టీ అనే పిలవాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లాలోని పొన్నపువారిపాలెంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉందని, ప్రజలు కూడా దానిని అలాగే పిలవాలని అన్నారు. రౌడీలతో రాజధాని, రైతులతో దండయాత్రకు వెళ్లారని, రౌడీయిజం చేస్తే ఊరుకుంటారని ప్రశ్నించారు. గొడ్డలి పార్టీ, ఇది గొడ్డలి పార్టీ అవునా కాదా అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు గాని అది గొడ్డలి పార్టీ అవునంటే మీరు కూడా ఆ పార్టీకి గొడ్డలి పార్టీగా నామకరణం చేసి ఇప్పటి నుంచే మీరందరూ ఆ పేరుతోనే పిలవాలి. సిద్ధమా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నేను ఒకటి అడుగుతున్నా, ఎక్కడ వచ్చే ఎన్నికల్లో తన విధానమేంటో వైసీపీ అధినేత జగన్ తేల్చేశారు. గతంలో చెప్పినట్లుగా మావిగన్కే కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, అది నచ్చితేనే తనకు ఓటు వేయాలని, లేదంటే వద్దని జగన్ చెప్పారు. అమరావతి నచ్చితే చంద్రబాబుకు ఓటు వేయాలన్నారు. ఎన్నికల్లో అమరావతినో మావిగనో తేల్చుకుందామని సవాల్ విసిరారు. 2029 ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అని జగన్ నిక్కచ్చిగా మాట్లాడారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. The farmers, YSRCP had gone to meet with the farmers at Amravati and that they were named as rowdy sheeters. But Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has said that you were the ones who had not supported for Amravati and you wanted Mavigan to be as the capital. Do you still stand by what he say? Because he's saying YSRCP leaders are rowdy sheeters and a tail can never be straightened. That's the comment he's made. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఇస్తే ఫామ్ హౌస్కు పరిమితం అయ్యారని, బాబా మరుదులు తమపై విష ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మా పార్టీ వైపు ఉన్నారని, మా ప్రభుత్వం వచ్చాక 70,000 ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. జాతీయ అధ్యక్షుడు వస్తే పట్టుమని 2,000 మంది కూడా పోగు చేసుకోలేని పార్టీ బీజేపీ అన్నారు. పేద ప్రజలకు మోదీ ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదు. 90% ప్రతిపక్ష నాయకుల మీద ఈడీ దాడులు చేయించారని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ గారు ఎలాగూ ఫామ్ హౌస్కి పరిమితమైనారు. బహుశా ఆయనకున్న పరిజ్ఞానం వీళ్ళకి లోపించింది. ఆయనకు అర్థమై ఉంటుంది, కేసీఆర్ గారికి అర్థమై ఉంటుంది ఈ రాష్ట్రంలో మా నూకలు చెల్లినాయి అని. అందుకే పాపం ఆయన ఫామ్ హౌస్కి పరిమితమైనాడు. వీళ్ళకేదో ఆశ ఉంది. తెలంగాణ ప్రజలు పనిచేసేవాడినే ముందు పెడతారు, నమ్ముతారు. ఆ దశగా మాకేం డోకా లేదు. పిలిచి ఖాళీ కుర్చీలు నింపుకున్నారు. చూడండి మీరు అంటే అంత ఆధారం ఉంది వాళ్ళకి. ఈ రాష్ట్రంలో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, 8 సీట్లు పార్లమెంట్ గెలిచారు. నెక్స్ట్ ఎలక్షన్ 2 గెలిస్తే మహా ఎక్కువ. అసెంబ్లీ కూడా అదే పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పోయి రూల్ ఆఫ్ ఫియర్ వచ్చిందని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కూటమి రాకముందు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిపై చర్చ జరిగేదని, వైసీపీ హయాంలో ఎన్నో సంస్కరణలపై చర్చ జరిగిందన్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత లాక్ ఆఫ్ డెత్, రెడ్ బుక్ రాజ్యాంగంపై చర్చ జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రజలు పోలీస్ స్టేషన్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని అన్నారు. చంద్రబాబు పోలీస్ వ్యవస్థను ప్రశ్నిస్తే అణిచివేసేలా మార్చారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఇంట్లో అయినా కూడా చర్చ ఏ అంశాల మీద జరుగుతూ ఉన్నాయి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చనిపోయిన తర్వాత చంపేసిన తర్వాత శవాన్ని మాయం చేయడం, ఇక్కడి నుంచి మొదలెడితే చంద్రబాబు చేసిన సూపర్ 6, సూపర్ 7ల మోసాలు, ఆయన చెప్తా ఉన్న అబద్ధాలు, ఆయన చేస్తూ ఉన్న టాపిక్ డైవర్షన్స్, వీటికి సంబంధించిన చర్చే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జరుగుతాం. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ సవాల్కు తాను సిద్ధం అని ప్రకటించారు. ఎక్కడికి వస్తారో మీరే చెప్పాలని, టాపిక్ ప్లేస్ మీ ఇష్టం అని చెప్పుకొచ్చారు. వరంగల్ అయినా సరే, అశోక్ నగర్ అయినా చర్చకు రెడీ అని కేటీఆర్ ప్రకటించారు. మీ తప్పులు నిరూపించకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ, మా పార్టీ తరఫున నేను వస్తా, చేసేదే చెత్త పాలన, దాని మీదకెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా, నిరుద్యోగుల మీదైనా, దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. చండాలం. అందుకే అంటున్నాను, రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలంతా తమను ఆశీర్వదిస్తారని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన జెండా పండుగ సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని చిలకలగూడ చౌరస్తాలో గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు కాకపోవడంతో పేదలు చాలా బాధపడుతూ ఉన్నారని తెలిపారు. పేదల పట్ల ఈ ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో తమ పార్టీ రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని పేర్కొన్నారు. మరి మనం దాచుకునేది ఎంత, కాపాయం చేసుకునేది ఎంత, అలాగే ఇల్లు కిరాయి కట్టుడు ఎట్లా, కరెంటు బిల్లు కట్టుడు ఎట్లా, మీదికెళ్ళి స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలి, హాస్పిటల్ బిల్లు ఎట్లా కట్టాలి, దీని గురించి మాత్రం ఏ మగవాళ్ళు ఆలోచిస్తలేరు. అందుకోసమే ఒక ఆడబిడ్డగా ఒకటే ఆలోచన చేసిన నేను. పెద్ద పెద్ద మాటలు నాకు తెలియదమ్మా, చిన్న మాటలు 2 తెలుసు. ఉచితంగా విద్య ఉండాలి, ఉచితంగా వైద్యం ఉండాలి. అది ప్రైవేట్ స్కూల్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్ ఖచ్చితంగా ఉండాలి. అది రావాలంటేనే మరి అలా ఈ జెండా, మన పసుపచ్చ జెండా మీరందరూ కూడా ఆదరించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇవన్నీ ఒక దిక్కైతే మన పిల్లల్ని చదివించుకున్నాం. కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీలో డిగ్రీ పిల్లలు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన పిల్లలు. జై టిఆర్ఎస్, జై కవితక్క, కవితక్క గారి నాయకత్వం. ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గంలో జెండా పండుగ జరిగింది. కవితక్క గారు మొన్న గత నెల 20వ తారీఖు టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించి 2 నెలలై ఈరోజు ప్రతి నియోజకవర్గంలో జెండా పండుగ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో జెండా పండుగ నిర్వహించి ఇక్కడ ఉన్న ప్రతి సికింద్రాబాద్ పౌరులందరికీ వారు వాళ్ళ పాంచజన్యంలో ఏమేమి చేస్తారని వివరంగా తెలియజేసి వారి అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి ఈ జెండా పండుగని ఇంత విజయవంతం చేసినందుకు
సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ తరఫున వారికి ధన్యవాదాలు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల కాలంలోనే తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణకు ఏం చేశారో చెప్పి ఎన్నికల్లో గెలవడానికి ఓట్లు అడగాలన్నారు. తెలంగాణ విభజన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ఈ రాష్ట్రానికి 12 సంవత్సరాల్లో కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏం చేసిందో చెప్తే బాగుంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఆ జాతీయ పార్టీ అధ్యక్షుడు మేము 12 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల మనసు గెలవడానికి వచ్చేసారి అధికారంలో రావడానికి ఇన్ని పనులు చేసామని చెప్పాలి. అవి ఏం చేయకుండా 12 ఏళ్ళ అధికారంలో కేంద్రంలో ఉండి రాష్ట్రం మీద వివక్ష చూపెట్టి రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని విమర్శ చేయడానికి మాత్రమే పరిమితమైతే అది దురదృష్టకరం. ఆయన రాజకీయ విజ్ఞతకు వదిలేస్తాను. ఎందుకంటే ఒక జాతీయ స్థాయి అధ్యక్షుడు వచ్చినప్పుడు తన యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలి. ఇక్కడికి వచ్చేసి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పని పెట్టుకుంటే కేంద్రం అనేక హామీలు ఇచ్చింది. అలా తెలంగాణ విభజన హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. తెలంగాణ ఏర్పాటును అనేక సందర్భాల్లో అవహేళన పరిచినటువంటి పార్టీ తెలంగాణలో భూస్థాపితమై తెలంగాణలో స్థానిక సంస్థల్లో కార్పొరేటర్లు ఎంతమంది గెలిచారో లెక్కేసుకోమంటున్నా. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ను సర్పంచ్లు ఎంత గెలిచారో లెక్కేసుకో. 8 మంది ఎంపీలు కూడా టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కైనా కాబట్టి 8 మంది ఎంపీలు గెలిచారు. టీఆర్ఎస్ నీ కొరకు త్యాగం చేసి రాజకీయ ఆట. తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా, నిర్మాతగా, చిత్రపురి కారణి స్థాపకుల్లో ఒకరిగా చిరస్థాయిగా నిలిచిన దివంగత డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి 90వ జయంతి వేడుకలు హైదరాబాద్లోని చిత్రపురి కాలనీలో ఘనంగా నిర్వహించారు. చిత్రపురి కాలనీ తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ PIC కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన సినీ ప్రముఖులు, కాలనీ సభ్యులు, అభిమానులు ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన PIC కమిటీ సభ్యురాలు ప్రభాకర్ రెడ్డి సతీమణి సంయుక్త ప్రభాకర్, తెలంగాణ ప్రభుత్వం తమను చిత్రపురి కాలనీ PIC కమిటీ సభ్యురాలుగా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్రపురి కాలనీలో ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఫంక్షన్ని బాగా చేస్తారని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు కూడా అన్ని మీ ఆధ్వర్యంలో సరిగ్గా జరుగుతాయని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ అమ్మకి ఈ పొజిషన్ ఇప్పుడు ఇక్కడ రికగ్నిషన్ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఈరోజు జన్మదిన వేడుకలు. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు అంటే తెలియని వ్యక్తి కాదు, ఒక అద్భుత శక్తి. ఆ శక్తి వల్లనే, ఆ ప్రభాకర్ రెడ్డి గారి కృషి వల్లనే ఈరోజు ఈ చిత్రపురి కాలనీ ఏర్పడిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఏదైతే ఆయన కలగని 5,000 కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఆయన కలగన్నారు, ఆ కళ ఇంకా నెరవేరలేదని చెప్పేసి మేడం కూడా చెప్పారు. అది ఎందుకు నెరవేరలేకపోతుందో మీ అందరికీ కూడా తెలుసు. ఏది ఏమైనా మరలా ప్రభుత్వం ఆ ప్రభాకర్ రెడ్డి గారి సేవలు మరలా ఇప్పుడు అంతిమ దిశగా ఉన్న టైంలో మళ్ళా సంయుక్త ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగానే పని కంప్లీట్ కావాలని చెప్పేసి వారిని గుర్తించి ప్రభుత్వం ఈ చిత్రపురి కాలనీకి ఒక పర్సనల్ ఇన్ఛార్జి కమిటీగా నియమించినందుకు ముఖ్యంగా ప్రభుత్వం వారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కమిషనర్ రాహుల్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా చిత్రపురి కష్టాలు వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇట్లా ఏ పనులు జరగకుండా ఉంటే మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి అన్ని ఒక పర్సనల్ ఇన్ఛార్జ్ కమిటీ వేసి కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పనులు చేయడానికి వారికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే సంయుక్త ప్రభాకర్ రెడ్డి గారి వయసులో పెద్దవారైనా వారు చాలా అనుభవజ్ఞులు. ఎందుకంటే వారు వచ్చి వారమైనా సరే ఆ పదవి చేపట్టి ప్రతిరోజు కూడా అందుబాటులో ఉంటూ ఇక్కడ ఏం పనులు పెండింగ్లో ఉన్నాయి, ఎవరిని కలవాలి, అసలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఇప్పటికప్పుడు వాళ్ళు సమీక్షలు చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా ఎంఏజీలు కానీ, రోస్లో కానీ, డూప్లెక్స్లో కానీ, LIGలు కానీ, SIGలు కానీ ఉన్న చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా కంప్లీట్ అవుతాయని చెప్పేసి సంయుక్త ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా కంప్లీట్ అవుతాయని చెప్పి. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళుతున్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 7గురు మృతి చెందగా 15 మందికి పైగా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు ఉత్తరాఖండ్ రిషికేశ్ నుంచి మధ్యప్రదేశ్లోని ఇండోర్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ మేరకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భేటీలో 14,115 కోట్ల విలువైన భారీ రోడ్డు మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేశామని అన్నారు. ముఖ్యంగా రాజధాని ఢిల్లీ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత విముక్తి కల్పించడంతో పాటు పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోని కనెక్టివిటీని పెంచేందుకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దేశంలో 57 కీలక రైల్వే ప్రాజెక్టులకు 2.60 లక్షల కోట్లు, ప్రధాన నగరాల్లో 12 కొత్త మెట్రో ప్రాజెక్టులు, 1.50 లక్షల కోట్లు, ఓడరేవుల ఆధునీకరణ, ఫిష్ రిపేర్ సదుపాయాలు, నౌకాయాన సంస్కరణల కోసం సుమారు 1.50 లక్షల కోట్లు, చివరగా 5 కొత్త ఎయిర్పోర్టులు నిర్మాణంతో పాటు 37,000 కోట్లతో ఉడాన్ పథకాన్ని విస్తరించబోతున్నారు. शिव मूर्ति इंटरचेंज, वहां से गए वसंत कुंज, उसके आगे नेल्सन मंडेला मार्ग और आगे जाके बारापुला का जो नाला के पास में जो एलिवेटेड कॉरिडोर है डीएनडी फ्लाईवे की तरफ कंप्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है. ये प्रपोजल है जो आज कैबिनेट में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने. భారత సైన్యం 31వ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ సేథ్ తొలి రోజే అందరినీ కదిలించే భాగోద్వేగ క్షణానికి కారణమయ్యారు. గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించిన అనంతరం ఆయన నేరుగా తన కుటుంబం సభ్యుల వద్దకు వెళ్లారు. మాజీ లెఫ్టినెంట్ జనరల్ అయిన తండ్రి కేఎం సేథ్కు సైనిక సెల్యూట్ చేశారు. అంతటితో ఆగకుండా తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని భాగోద్వేగానికి గురిచేసింది. మరో విషయం ఏంటంటే భారత నౌకాదళంలో రియర్ అడ్మిరల్గా ఉన్న ఆయన సోదరుడు రణ్వీర్ సేథ్ కూడా కొత్త ఆర్మీ చీఫ్గా సెల్యూట్ చేయడం ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. అంతకుముందు జనరల్ ధీరజ్ సేథ్ జాతీయ యుద్ధ స్మారక స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం అధికారికంగా ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. దేశ భద్రత, సార్వభౌమత్య పరిరక్షణ కోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టం చేశారు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.